అక్కడ దొరికే బంగారానికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. ఆ బంగారు గనుల్లో పనిచేసేవారి ఆకలి చావులు కూడా ఎక్కువే. ఆడ పనిచేయాలంటే చావుతో ఫ్రెండ్షిప్ చేసినట్టే. ఒక్కసారి అక్కడికి వెడితే శవమై తిరిగి రావలసిందే తప్ప మరో ఆప్షన్ లేదు. ఇదంతా వింటే కేజీఎఫ్ సినిమా అనిపించొచ్చు, కానీ ఇవన్నీ ఆ జాగాలో సర్వసాధారణం. ఆ జాగానే దక్షిణాఫ్రికా. ప్రపంచంలో బంగారు గనులు ఎక్కువగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా. ఇక్కడి గనుల ద్వారా బంగారం వెలికితీస్తారు. బంగారం తవ్వటానికి ఎక్కువగా మైనర్లనే కార్మికులుగా ఉపయోగిస్తూ ఉంటారు. వందల అడుగుల లోతులకు వెళ్లి ప్రాణాలు పణంగా పెట్టి పనులు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో తెలియదు. రీసెంట్గా దక్షిణాఫ్రికాలోని ఒక బంగారు గనులో 100 మంది కార్మికులు ఇరుక్కుని ఆకలితో అలమటించి చనిపోవడంతో ఇప్పుడు మళ్లీ ఈ గనులు వివాదాస్పదంగా మారాయి. గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపేందుకు వెళ్లిన వందల మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. రోజుల తరబడి ఆహారం నీరు లేకపోవడంతో ఆకలితో అక్కడే మరణించారు. మాకు కొంచెం అన్నమైనా పంపండి, లేదంటే బయటికైనా తీసుకురండి అని అందులో పనిచేయటానికి వెళ్లిన ఒక కార్మికుడు రికార్డ్ చేసిన వీడియో బయటపడ్డా అక్రమంగా మైనింగ్ చేయటానికి వెళ్లిన వీరిని కాపాడటానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం అస్సలు ఒప్పుకోలేదు. అయితే పౌర సంఘాలు ఒత్తిడి తీసుకురావడంతో ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఒక క్రెయిన్ను గని లోపలికి పంపించింది. అయితే కొన్ని నెలలుగా గనుల్లో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్తో మృతి చెందారు. గుట్టలు గుట్టలుగా శవాలు బయటపడుతున్నాయి. బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణించిన దక్షిణాఫ్రికా ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఆపరేషన్ క్లోజ్ ది హోల్ని చేపట్టి దాదాపు 13,000 మందిని అరెస్టు చేసింది. అరెస్టుకు భయపడిన చాలామంది కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతు ఉండే స్టిల్ ఫౌంటైన్ గనులో తలదాచుకున్నారు. వీరిని బయటకు రప్పించేందుకు చాలా ప్రయత్నం చేసినా వాళ్లు పోలీసుల మాట వినకపోవడంతో అక్కడి గవర్నమెంట్ సీరియస్ అయింది. దాంతో గనులో ఉండేవారికి నీరు, ఆహారం చేరవేసే మార్గాలను మూసివేశారు. వారిని బయటకు తీసుకొచ్చే ప్రసక్తే లేదని కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో వందలాది మంది గనులోనే ఉండిపోయారు. మాకు సాయం చేయండి, ఆహారం ఇవ్వండి, లేదా బయటకు తీసుకురండి అని గనులో ఓ కార్మికుడు రికార్డ్ చేసిన వీడియో ఇటీవలే బయటకొచ్చి సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయింది. అయినా అక్కడి గవర్నమెంట్ వారి కన్నీళ్లకు కరగలేదు. ఇక ఆ తర్వాత ఇలానే మరిన్ని వీడియోలు సైతం వైరల్గా మారాయి.